ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల మీద సర్వత్రా మళ్ళీ చర్చ మొదలైంది. నిన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్ పదవులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. తెలుగుదేశం మొదటి వరుసలో, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ. సో వీరందరికీ కూడా కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులు దక్కాయి. ఇకపోతే ఇప్పటి వరకు చూస్తే దాదాపు 100 కార్పొరేషన్లకి చైర్మన్ల పదవులు ఆల్రెడీ భర్తీ చేసింది ప్రభుత్వం. అయితే మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల పదవిని ఈ దసరా పండుగ నాటికి ఖచ్చితంగా పదవులన్నీ కూడా ప్రకటించాలని చెప్పేసి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరన్నర కాలం గడిచింది. ఈ సంవత్సరన్నర కాలం అంటే దాదాపు సాధారణంగా 80% నామినేటెడ్ పదవులన్నీ కూడా 2 సంవత్సరాలు వాటి యొక్క పదవీ కాలం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 గడిచిన పరిస్థితి. 6 నెలలలోపు కనుక ఈ పదవులన్నీ కనుక భర్తీ చేసి ఉన్నట్లయితే ఇంకొక సెక్టార్కి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒకరు చేసేవారు, మరొక 2 సంవత్సరాలు ఇంకొకరు చేసేవారు, తర్వాత మళ్ళీ చివరి 1 సంవత్సరం మళ్ళీ ఇంకొక విడత అవకాశం దక్కేది. ఎందుకంటే 3 పార్టీలు అందులో. సరే, 3 పార్టీలకు సంబంధించి ఆశావాహులు ఎక్కువ ఉంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అందులో జనసేన ఫస్ట్ 1/3 అన్నారు, తర్వాత అధికారికంగా 20% అన్నారు. కనీసం 10% కూడా వారు దక్కించుకోలేక పరిస్థితి. అదే కనుక ప్రభుత్వం వచ్చిన 6 నెలల వ్యవధిలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీల్లో, సాధారణంగా 3 పార్టీల్లో అసంతృప్తి ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా కూటమి లేకపోతే మొత్తం మాకే వచ్చేదని వారికి ఉంటుంది. జనసేనకి మాకు 1/3 ఇస్తామన్నారు, 100 పదవుల్లో 30 పదవులు మాకు ఇస్తామన్నారు, లేదా కనీసం 20 అన్న ఇస్తామన్నారు, మాకు అవి రాలేదని వాళ్ళకి అసంతృప్తి. ఈ బీజేపీ అంటే వారి పరిస్థితి పాపం, వారికి ఇంకా పదవుల పంపకాల్లో వారికి చాలా అన్యాయం జరుగుతుంది. అంటే 3 పార్టీలు పంచుకోవడం అనేది ఎక్కడైనా కష్టమే. ఒక పార్టీలోనే చాలా మందికి పదవులు రాక వారికి అసంతృప్తిలోనైన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎర్లీగా కనుక ఈ పదవులను కనుక ప్రకటించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత అసంతృప్తులకి అవకాశాలు ఇచ్చినట్టుండేది. ఇకపోతే ప్రభుత్వం వచ్చి 1.5 కాలం అవుతున్నప్పుడు కూడా చాలా దేవాలయాలకి చైర్మన్లు ఇంకా ప్రకటించిన పరిస్థితి. ఉదాహరణ చూస్తే దుర్గమ్మ టెంపుల్ విజయవాడ. సో దుర్గమ్మ టెంపుల్కి సంబంధించి చైర్మన్ పదవి మరి ఇంకా ప్రకటించాల, 1.5 గడిచిపోయిన. సో ఆ పదవి కోసం కూడా ఆశావాహులు. ఎందుకంటే చాలా ఫేమస్ దేవాలయాల్లో తిరుపతి, అదేవిధంగా దుర్గమ్మ టెంపుల్ దేవాలయం, కాణిపాకం. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ దేవాలయాలు. ఖచ్చితంగా వీటికి చైర్మన్లను ప్రకటించి ఉన్నట్లయితే భక్తులకి చాలా ఈజీ యాక్సెస్ ఉండేది. సో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చైర్మన్లు చూసే పరిస్థితి ఉండేది. కానీ అవకాశాన్ని చాలా లేట్ చేశారు. ఇకపోతే తాజాగా చూస్తే నారా లోకేష్ తోటి వంగవీటి రాధా భేటీ అయ్యారు. సో వంగవీటి రాధా భేటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయనకి ఏం పదవి ఇస్తారు అనేది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మరి ఎన్నికల నాటికి ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఇంకా గౌరవించుకుంటాం, అంటే ఆయన మంత్రివర్గంలో కూడా తీసుకుంటాం అనేటువంటి రీతిలోనే ప్రచారం అయితే గతంలో జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పటివరకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మరి నారా లోకేష్ తోటి వంగవీటి రాధా సుదీర్ఘంగా చర్చించారు నిన్న. మరి ఏం చర్చించారు, మరి ఆయనకేమి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఇటు ఎమ్మెల్సీలు చూస్తే 2027 వరకు కూడా అవకాశాలు లేని పరిస్థితి ఉంది. సో మరి వంగవీటి రాధా నారా లోకేష్ భేటీకి సంబంధించి వారు ఏం మాట్లాడుకున్నారు, మరి ఆయనకేం అవకాశం ఇవ్వాలనుకున్నారు అనేటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఇక రాధాకి ప్రభుత్వంలో సముచిత స్థానాన్ని కల్పించనున్నారా, సో బెజవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, నామినేటెడ్ పదవులు. ముందుగా మనం డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా కేబినెట్లో చర్చించారు. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేపించబోతుంది ఏపీ సర్కార్. నిజంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి అంశం. మరి 25 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేయించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి. సో ఏ చిన్న వ్యాధి వచ్చినప్పటికీ కూడా లక్షల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అవుతున్న పరిస్థితి.
సో కాబట్టి మరి మెరుగైనటువంటి చికిత్స వైద్యం అందించాలంటే ఇంత అంటే ఒక 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేటువంటి ఒక పాలసీని ప్రభుత్వం చేపించబోతుందంటే ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా వారు కార్యాచరణ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 3,257 చికిత్సలకు హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. అంటే 3,257 చికిత్సలు అందించనుంది. 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకున్నది కూటమి సర్కార్. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరి హెల్త్కి సంబంధించి ఇవి చాలా అద్భుతమైనటువంటి పాలసీలు ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు.